నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. అప్డేట్స్ చూద్దాం. కరీంనగర్లోని 33వ డివిజన్ హుసేనీపురంలో ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్న BLO విధుల ఆటంకం కలిగించిన ఘటన కలకలం రేపింది. మాజీ కార్పొరేటర్ కుమారులు BLOతో ఓటరు పత్రాలు పంపిణీ చేయించారని ఆరోపణలు వచ్చాయి. దీనిని ప్రశ్నించిన కార్పొరేటర్ హీనాఫ్రిన్తో వాగ్వాదం జరిగిన సమాచారం. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ DMHకు ఫిర్యాదు చేసి బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. 25th నాడు నుంచి SAR ప్రోగ్రామ్ మా హుసేనీపుర డివిజన్ 33 కరీంనగర్లో స్టార్ట్ చేశారు. దాంట్లో పాత కార్పొరేటర్ ఇద్దరు కొడుకులు BLOస్ను వాళ్ళ ఇంటి వద్ద ఒక షెడ్లో కూర్చోబెట్టి ఓటర్ల పత్రాలు, ఓటర్ల ఎన్యుమరేషన్ ఫామ్స్ ఉంటాయి, అవి వాళ్లకు అందజేస్తున్నట్టు నాకు సూచన అందిన వెంటనే నేను అక్కడికి చేరుకొని అక్కడ చూసే వరకు ఒక పక్క పాత కార్పొరేటర్ కొడుకు, ఇంకో పక్క BLOస్ మేడం కూర్చొని, ఆ BLOస్ మేడంలో నేను రాను అంటే కూడా వచ్చి జబర్దస్త్ కూర్చోబెట్టి అక్కడ ఫారంలు, ఎన్యుమరేషన్ ఫామ్స్ ఉంటాయి కదా, అవి ఓటర్లకు అందిస్తున్నారు. ఇతని చేతిలో కొన్ని, అతని చేతిలో కొన్ని ఇట్లా పెట్టుకొని అందిస్తున్నారు. అప్పుడు నేను అక్కడ వెళ్ళి, మేడం మీ డ్యూటీ కాదు, ఇంటింటికి వెళ్ళి పత్రాలు అందజేయాలి అని నేను అక్కడ చెప్పగా, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ తుడం దెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం నిరసన చేపట్టారు. లంబాడీలు ఆదివాసులమని చెప్పుకోవడానికి వ్యతిరేకిస్తూ నిజమైన ఆదివాసుల హక్కులు, సంక్షేమ పథకాల పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగుతుందని నాయకులు తెలిపారు. లంబాడీల బస్ యాత్రను అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ఆదివాసుల హక్కులు, అస్తిత్వం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఆదివాసీ మహిళల ఐక్యత, ఆదివాసీ మహిళల ఐక్యత, ఆదివాసీ విద్యార్థుల ఐక్యత, ఆదివాసీ ఉద్యోగుల ఐక్యత, ఆదివాసీ ఉద్యోగుల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, ఆదివాసీ ఉపజల ఐక్యత. జై ఆదివాసీ. అమ్మా నాన్న ఓ ఈడియట్ వెబ్ సిరీస్ పోస్టర్ను హైదరాబాద్ మధురానగర్లో ఘనంగా ఆవిష్కరించారు. సునీల్ రావినూతల, మహేశ్వరి ప్రధాన పాత్రల్లో బానోత్ శ్రీ నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ కుటుంబ విలువలు, భావోద్వేగాల మధ్య రూపొందించబడిందని చెప్పారు. చెడు వ్యసనాల నుంచి మారిన ఓ వ్యక్తి కుటుంబానికి ఎలా అండగా నిలిచాడనే కథతో ఈ సిరీస్ తెరకెక్కనుందని చిత్ర బృందం తెలిపింది. త్వరలో ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్లో విడుదల కానుంది. సునీల్ పరిచయం కొద్ది రోజులైనా అసలు ఉన్నంతసేపు చాలా అక్కడ ఎన్వైర్న్మెంట్ మొత్తం ఎంతో హ్యాపీగా నవ్విస్తూ ఉంటాడు. సో ఈ ఫిలిం కూడా అలాగే అందరి ఇళ్లలో ఒక గుర్తుగా ఉండిపోవాలని చెప్పేసి కోరుకుంటూ తనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చేయటం ఇవన్నీ చేస్తుంటే ముచ్చట వచ్చింది అనగానే, మీరు డైరెక్షన్ చేస్తున్నారు కదండి, అందుకని చెప్పి ఇట్లాంటి యంగ్ టాలెంట్ని పరిచయం చేయాలని అన్నాడు. ఆల్రెడీ తను ఇంతకుముందు మూవీస్లో చేశాడు. తన టాలెంట్ తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో నన్ను ఇట్లా కలిస్తే నేను తప్పకుండా తనకు హెల్ప్ చేస్తానని చెప్పాను. సో విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. అలాగే ఇందులో ఏమి నాయుడు గారు ఏమి చిన్న విషయం ఏం కాదు, ఆయన ఇండస్ట్రీలో తెలియని వ్యక్తి ఏం కాదు, సీనియర్ ఆర్టిస్టు. తెలుసు మనోడు ఏం చేసినా చాలా బాగా చేస్తాడు, ఆ విషయం నాకు బాగా తెలుసు. ఇంకా
అందరి దగ్గరికి వెళ్ళి అందరు ఆదర అభినందనలు మాకు రావాలని కోరుకుంటూ. మా నాన్న ఒక ఈడియట్, అందరూ ఆదరించాలి, అందరూ చూడాలి. అలాగే వన్స్ అగైన్ సునీల్ గారికి ఆల్ ద బెస్ట్. ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఈ వెబ్ సిరీస్ని జనానికి పరిచయం చేయమని, మమ్మల్ని అందరినీ కూడా జనానికి పరిచయం చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్ నగర్ గ్రామానికి చెందిన 290 పేద కుటుంబాలకు 2007 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సర్వే నంబర్ 151లో 60 గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల స్థలాల పట్టాదారులు పాల్గొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబితా ఇంద్రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్న ఈ సమయంలో ఎమ్మెల్యే కాళ యాదయ్య వీళ్ళ నంబర్ 151లో 290 కుటుంబాలకు 60 గజాల ప్రభుత్వ స్థలాలు ఇచ్చారు. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి గత ప్రభుత్వం ఇవ్వడం వల్ల వీళ్ళు ఆ ఇళ్లలో మేము ఇల్లు కట్టుకుంటాం, ఆ స్థలాల్లో మా ఇల్లు మేము కట్టుకుంటాం అనే ఒక ముందుకెళ్తున్న ఈ తరుణంలో వర్క్ చేస్తుంటే వెనకాల ఉన్న ఒక భూస్వామి లక్ష్మారెడ్డి అని మా పైన కేసు వేయడం జరిగింది. అంటే దీంట్లో తవ్వ ఉంది అని చెప్పి కేసు వేయడం జరిగింది. గతంలో ఉన్న నాయకులు, విలేజ్లో ఉన్న నాయకులు కేసు వేసిర్రు, దాంట్లోకి మీరు పోవద్దు, దాంట్లో నుండి తవ్వ ఉంది వాళ్ళకు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి జైల్లో పడతారు, మీరు మిమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు, మీకు ఏమిది అని చెప్పి భయపెట్టి ఇంట్లో కన్స్ట్రక్షన్ చేయకుండా మమ్మల్ని ఆపేయడం జరిగింది. కూడా బునాదులు తీసిరు, కొంతమంది ప్లేయర్లు కూడా లేపినటువంటి సమయం కూడా మనం అందరం చూసినాం. కానీ ఆ సందర్భంలో ఈ ఇచ్చినటువంటి పట్టాల వెనకాల బడాబాబుల భూమి ఉండడం వల్ల, మా పట్టాల నుంచి కూడా ఆ ప్లాట్లు ఉండడం వల్ల ఈ ప్లాట్లు అడ్డొస్తున్నాయని చెప్పి మాకు దారి కావాలని చెప్పేసి ఆ బడాబాబులు అప్పుడు ప్రభుత్వంతో టచ్ చేసి దానిపైన ఈ ఇచ్చినటువంటి పట్టాల స్థలంలో కేసు వేయడం జరిగింది. మీరే అంటారు కదా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి అంటారు కదా, ఇక్కడనే 60 గజాలు ఉన్నాయి, మీరు కూడా ఇందిరమ్మ ఇల్లు 60 గజాలకు మించి ఉంటుందని చెప్పి అంటున్నారు. ఆ స్కీమ్ ద్వారా కూడా వీళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేయండి, అందరూ కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుంటారు. పేదల జోలికి వస్తే మాత్రం మేము సిపిఎం పార్టీగా ఊరుకునే ప్రసక్తి ఉండదు. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా మేము చేపడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గట్కేసర్లో ఆశా వర్కర్ల సమస్యలపై బీఆర్టీయూ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆశా వర్కర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి స్థిర వేతనం అమలు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరుగుతున్న పని భారాన్ని తగ్గించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర ఆశా వర్కర్ల అధ్యక్షురాలు సంతోషి ముఖ్య అతిథులుగా మరియు పలువురు ఆశా వర్కర్లు హాజరయ్యారు. అంటే ఇప్పుడు 7 పని 6 చూడాలి. రాలేను, నిన్న ఇవాళ నేను చేవలలో మీటింగ్లో ఉన్నా, రేపైతే ఏ ఏళ్ళ చూసుకునైనా వస్తా తమ్ముడు. వాస్తవం అనేది ఇవాళ కూడా రాకూడదు, ఎందుకంటే దాదాపు 2 నెలలు అయింది, ఒక్క రోజు కూడా ఖాళీ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎలక్షన్ టైంలో ఆశా వర్కర్లకు 26,000 ఇస్తా, ఇవి ఇస్తా అని చెప్పి మరి ఆశా వర్కర్ల మహిళలను మొత్తం కోటేశ్వరాలు చేస్తా అంటుండు. ఒక్కొక్క ఆశాకు మరి ఇబ్బందికరంగా చేయడం జరుగుతుంది. మరి 5-6 మంది ఉన్న పని చేసే దగ్గర 3-4 పెట్టి పని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఆశాల మీద బాగా పని భారం పెంచుతున్నారు. బొమ్మన లేక పొగబెట్టినట్టు బాగా ఇష్టం వచ్చినట్టు పనులు చెప్పి ఆశాలని పని నుంచి బంద్ చేసేటట్టుగా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. చాలా రోజుల నుంచి ఆశాలు మాకు కాల్ చేసి ఇక్కడ సమస్యలు ఉన్నాయక్క ఒకసారి రండి అని అంటే, ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను, గౌరవ అధ్యక్షులుగా బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే ఆశా యూనియన్ గౌరవ అధ్యక్షులు రాంబాబన్న గారు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మేడ్చల్ జిల్లాలోనే కాదు, ఇక్కడ వీళ్ళు చెప్పిన సమస్యలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసా సర్కిల్ పరిధిలోని చీర్యాల గ్రామంలో వృద్ధురాలి మెడలోని సుమారు 4 తులాల బంగారం
పుస్తల తాడు దుండుగులు అపహరించారు. తెల్లవారుజామున ఇంటి తలుపులు కొట్టి చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మళ్ళీ ఓసారి మళ్ళీ లాస్ట్గా గుద్దిండు. ఏంది ఊకే గుర్తున్నావు అని లేచి తర్వాత తీసి తొక్కలు లైట్లు మార్చి వేసిండు. అయ్యో లైట్ ఎందుకు బంద్ చేసినావు అని అంటాను. నా అక్కడ ఉన్నట్టుండు. ఇక నేను పన్నెడుగా రాసేపు కూకుంటా అని ఇంట్లో పోతున్నా. ఇక ఊరికొచ్చిండు, దర్వాజ పెట్టిండు. ఇట్లా కళ్ళబడ్డ కానీ అదేసి దర్వాజ పెట్టి గుంజుకొని దర్వాజ తీసుకొని ఉరుకుతూనే ఉండు. మా అమ్మ నాయన వీళ్ళిద్దరు ఇక్కడనే ఉంటారు. అయితే ఆడు 15 రోజుల నుంచి రెక్కి నిర్వహించి చూస్తున్నట్టుండు. ఇల్లు ముసలోళ్ళు ఉంటారు, ఎవరు ఉండరు అనుకొని ప్లాన్ వేసుకున్నాడు. అలా సాయంత్రం కూడా వచ్చి ఒక 10 సీసీ కెమెరా కట్ చేసిపోతే రిపేర్ చేసినాం. 4-5 గంటలకు వచ్చినట్ట డోర్ కొడుతున్నాడు. ఈ ముసలాయన ఎప్పుడు డోర్ కొడతాడు ఇట్లా అని ఆమె పండుకున్నాక మళ్ళీ ఊకెందుకు డోర్ కొడుతున్నాడు. రాత్రి కింద పడ్డాడు. మళ్ళీ ఏమైనా సపోర్ట్ చేస్తానని డోర్ తీసి బయటకు వెళ్ళి గోడసాటుకి వచ్చి లోపల నూకేసి డోర్ పెట్టి ఆమె కలవరతో కూడా గాజులాన్ని కోసుకుపోయిన చేతులకు మళ్ళా పుస్తకాలతో మీకేం గుంజుకుంటూ డోర్ తీసుకొని. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తుండండి V5 న్యూస్.